ప్రాచీన రాజ్యాలు. రాజనీతి శాస్త్రం గ్రీకు నగర రాజ్యాలలో ఆవిర్భవించిందని రాజనీతి శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఏథెన్స్, స్పార్టా, మిలాన్ మొదలైన నగరాలలో నాగరికత అభివృద్ధి చెందినట్లు రాజనీతి శాస్త్రజ్ఞులు వివరించారు. ప్రభుత్వం అంటే ఏమిటి? రాజ్యం యొక్క లక్ష్యాలను, ఆశయాలను అమలుపరిచే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం 3 అంగాలను కలిగి ఉంటుంది. అవి 1 శాసనశాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. రాజ్యానికి గల ఇతర లక్షణాలు: 1 అంతర్జాతీయ గుర్తింపు, 2 శాశ్వతత్వం, 3 సాధారణ విధేయత, 4 ప్రజాభీష్టం. సమాజం అంటే ఏమిటి? సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సమూహమే సమాజం. సమాజం అనున్నది రాజ్యం కంటే ముందే ఏర్పడినది. సమన్యాయ పాలన అంటే ఏమిటి? సమన్యాయ పాలన అనేది బ్రిటిష్ రాజ్యాంగంలోని ప్రత్యేక లక్షణం. ఇది చట్టం ముందు అందరూ సమానులు అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగ చట్టం. రాజ్యాంగ చట్టం రాజ్యంలో అత్యున్నత చట్టం. ఇది ప్రభుత్వ నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. రాజ్యాంగ చట్టం పౌర హక్కులను రక్షిస్తుంది. సహజ న్యాయం. సహజ న్యాయాన్ని దైవన్యాయం అని కూడా అంటారు. ఇది మానవులచే సృష్టించబడింది కాదు. ఇది చాలా అమూల్యమైనది. పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి? పౌర స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా అంటారు. ఇది వ్యక్తులు సమాజంలో పొందే స్వేచ్ఛ. సమానత్వం అంటే ఏమిటి? సమానత్వం అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాలలో కుల, మత, జాతి, భాష మొదలగు భేదాలు లేకుండా రాజ్యంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండటం. సాంఘిక సమానత్వం. సామాజిక సమానత్వం అంటే హోదాలో సమానత్వం మరియు వర్గ భేదాలు లేకుండా ఉండటం. కుల, మత మొదలగు భేదాలు లేకుండా ఉండటం. హక్కుల వర్గీకరణ. హక్కులను 3 రకాలుగా వర్గీకరించారు. 1 సహజ హక్కులు, 2 నైతిక హక్కులు, 3 చట్టబద్ధ హక్కులు. చట్టబద్ధ హక్కులలో పౌర హక్కులు, రాజకీయ హక్కులు భాగం. బాధ్యతల వర్గీకరణ. 1 నైతిక బాధ్యతలు, 2 చట్టబద్ధ బాధ్యతలు. చట్టబద్ధ బాధ్యతలను 2 రకాలుగా వర్గీకరించారు. 1 సంవర్ధక బాధ్యతలు, 2 సంరక్షక బాధ్యతలు. బాధ్యతల ఉదాహరణలు: 1 రాజ్యానికి విధేయత, 2 చట్టాలకు విధేయత, 3 పన్నులు చెల్లించడం ఎక్సెట్రా. న్యాయం అంటే ఏమిటి? ప్లేటో, వ్యక్తి తన పని తాను చేసుకుంటూ ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం. పాలిమార్కస్, మిత్రులకు మేలు చేయడం, శత్రువులకు హాని చేయడమే న్యాయం. వితరణశీల న్యాయం. వితరణశీల న్యాయం అంటే ప్రజల మధ్య వస్తువులు మరియు సంపదను ప్రతిభ ఆధారంగా రాజ్యం పంపిణీ చేయడం. దీనినే వితరణశీల న్యాయం అంటారు. జస్ సాంగ్వినిస్ అంటే ఏమిటి? జస్ సాంగ్వినిస్ అనగా బంధుత్వం లేదా రక్త సంబంధం. ఈ పద్ధతి ప్రకారం బంధుత్వం లేదా రక్త సంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుంది. జస్ సేలి అంటే ఏమిటి? జస్ సోలి అనగా భూమి లేదా జన్మస్థలం. జస్ సోలి అంటే జన్మించిన భూమి లేదా ప్రదేశం ఆధారంగా పౌరసత్వం పొందడం. విదేశీయుడు అంటే ఎవరు? రాజ్యంలో నివసించే ప్రతి వ్యక్తిని పౌరుడిగా పరిగణించరు. ఇతర రాజ్యంలో నివసించే వారు విదేశీయులుగా పిలవబడతారు. ప్రజాస్వామ్యంపై 2 నిర్వచనాలు. అబ్రహాం లింకన్, ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహింపబడే ప్రభుత్వం. జే.ఆర్. సీలీ, ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఇది అమలులో ఉన్న రాజ్యాలలో ప్రభుత్వ పాలన ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధుల ద్వారా కొనసాగుతుంది. ఇండియా. రీకాల్, పునరాయనం అంటే ఏమిటి? పునరాయనం అంటే వెనుకకు పిలవటం. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమైనది. దీని ద్వారా సమర్థవంతంగా పనిచేయని ప్రజాప్రతినిధులను తొలగించవచ్చు. లౌకికవాదం రకాలు.
లౌకికవాదం రెండు రకాలుగా విభజించారు. 1. వ్యక్తిపరమైన లౌకికవాదం. 2. వస్తుపరమైన లౌకికవాదం. మతస్వామ్యం అంటే ఏమిటి? మతస్వామ్యం అంటే దేవుని పాలన. ఆచరణలో ఇది మతాచార్యుల పాలనను సూచిస్తుంది. లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం ఏ మతాన్ని అధికార మతంగా గుర్తించదు. ఇది మతపరమైన విషయాల్లో తటస్థ విధానాన్ని అనుసరిస్తుంది. పరిణామాత్మక రాజ్యాంగం. కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఏర్పడేది పరిణామ రాజ్యాంగం. దీనినే క్రమానుగత రాజ్యాంగం అని కూడా అంటారు. బ్రిటిష్ రాజ్యాంగం. శాసనాత్మక రాజ్యాంగం. శాసనాత్మక రాజ్యాంగాన్ని సాంప్రదాయక రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. ఇది రాజ్యాంగ పరిషత్ అనే ప్రత్యేక సభలో జరిపిన సంప్రదింపుల ఫలితంగా రూపొందుతుంది. ఏకకేంద్ర ప్రభుత్వం. యూనిటరీ అనేది రెండు పదాల మిశ్రమం. యూని అంటే ఒకటి, టేరీ అంటే పాలన. ఇది ఒకే ఒక ప్రభుత్వంతో కూడిన పాలన. ప్రభుత్వ అంగాలు ఎన్ని? 1. శాసనశాఖ. 2. కార్యనిర్వాహక శాఖ. 3. న్యాయశాఖ. అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ. అరిస్టాటిల్ ప్రభుత్వాలను 6 రకాలుగా వర్గీకరించాడు. అవి 1. రాజరికం. 2. కులీన పాలన. 3. మధ్యతరగతి పాలన. 4. నిరంకుశత్వం. 5. అల్పజన పాలన. 6. ప్రజాస్వామ్యం. సరియైన న్యాయం అంటే ఏమిటి? ఇతరుల చర్యల కారణంగా కోల్పోయిన హక్కులను తిరిగి అప్పగించడాన్ని సరియైన న్యాయం అంటారు.